ఎందుకో నాకు పిండి చారు చేసుకోవాలనిపించింది. పిండి చారు చేసుకున్నప్పుడల్లా మా అమ్మ బాగా గుర్తొస్తుంది నాకు. ఎందుకంటే మా అమ్మ చేసిన కర్రీస్లో నాకు ఇది ఒక ఇష్టమైన చారు అనమాట. తెలంగాణ స్టైల్లో చేస్తుంది మా మమ్మీ. అంటే తెలంగాణ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారని విన్నాను, మరి ఆంధ్ర సైడ్ చేసుకుంటారో లేదో నాకైతే తెలియదు. కానీ చాలా బాగుంటుంది, చాలా ఇష్టం నాకు. ఈరోజు సాయంత్రం మినీ బ్లాగ్ అయితే ఇదైతే. ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఎప్పటిలాగానే. బిజీ మార్నింగ్ బిజీయే, ఈవినింగ్ బిజీయే. మధ్యాహ్నం ఏదో కొద్దిగా టైం ఉంటుంది, అప్పుడు ఏదో ఒకటి ఆకుకూరలు కట్ చేసుకోవడము, వెజిటేబుల్ కట్ చేసుకోవడం ఇదే సరిపోతుంది. శనగపిండి లేదంటే బియ్యం పిండి కానీ జొన్న పిండి కానీ ఇవన్నీ ఉండలు లేకుండా కలిపి పెట్టుకొని చేసుకోవటమే పిండి చారు అంటే. అదే స్పెషల్. టమాటాలు చింతపండు కలిపి ఉడికించి దాని నుండి జ్యూస్ తీసేసి, సాల్ట్ వేయొద్దండి. బెండకాయ కర్రీ వండినా, బెండకాయ ఫ్రై చేసినా లాస్ట్లో బెండకాయలు ఉడికిన తర్వాత వేసుకోవాలి. ముందే వేసినామంటే జలుగురు ఉంటుంది అనమాట. అది బెండకాయలు అనేవి అట్లా కాకుండా ఉండాలి అని అంటే ఇట్లా ఇది మరుగుతున్నప్పుడు ఈ పిండి పోసుకుంటే సరిపోతుంది. కొంచెం భోజుబారాకు వేసాను నేను, చెక్క లవంగా కూడా కొంచెం దంచి వేయచ్చు, బట్ నేను వేయడం మర్చిపోయాను. తర్వాత వేడి చేసి వేసుకోవచ్చులే అనుకున్నాను. తర్వాత రేపు మార్నింగ్ ఇంకా టేస్ట్ బాగుంటుంది. చేపల పులుసు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఇంకా దీని సైడ్కి అయితే పాపడాలు అయితే వేయించాను. ఈరోజు ఈవినింగ్ అయితే నైట్ డిన్నర్ అయితే ఇది మా ఇంట్లో. మీరేం చేసుకున్నారు, తిన్నారా? మొత్తం ఇది పిండి చారు చేస్తున్నంతసేపు మా అమ్మనే గుర్తొచ్చింది నాకైతే. మా అమ్మని గుర్తు చేసుకుంటూనే తింటిగా.